తెనాలిలో పోలీసులు ముగ్గురు యువకుల మీద చేసినటువంటి దాష్టికం. 2 సిఐలు మరికొంతమంది పోలీసులు 2 రోజుల పాటు ముగ్గురు యువకులను చిత్రహింసలకు గురిచేసి వాళ్ళని నడి రోడ్డు మీద అందరూ పబ్లిక్ చూస్తుండగా ఒక సిఐ ఏమో బూట్లతో అతన్ని తంతు, ఇంకొక సీఎం ఏమో లాఠీలతో తంతు, వాళ్ళల్లో ఒకళ్ళైతే చేతులకి కాళ్ళకి ఆల్రెడీ నాకు రాడ్లేసి ఉన్నాయి, నన్ను వదిలేయండి సార్ అని చెప్పి ప్లీజ్ అని చెప్పి వేడుకుంటున్నా కూడా వదలకుండా మిగిలిన పోలీసులందరూ నవ్వుకుంటూ ఏదైతే ఆ ముగ్గురు యువకులను చితక బాది లాఠీలు విరిగినా మళ్లీ లాఠీలు తీసుకుని వచ్చి మరి చితక బాది దాన్ని వీడియో తీసి రాక్షస ఆనందం పైశాచిక ఆనందం పొందిన సంఘటన నెల రోజుల క్రితం జరిగితే నిన్న పోలీసులే ఆ వీడియోను కూడా బయటపెట్టి వాళ్ళు ఎంత రాక్షసత్వంగా వ్యవహరించారో, ఎంత అనాగరికంగా వ్యవహరించారో. 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా దమన కాండకి డైరెక్ట్ గా దిగుతున్నారనడానికి నిన్న జరిగినటువంటి సంఘటన ఉదాహరణ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులు ఎంత సంయమనంగా వ్యవహరించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని లంబూతులు తిడితే డాక్టర్ సుధాకర్ అనేటటువంటి ఒక మత్తు డాక్టర్ మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తే కోవిడ్ సమయంలో అయినా కూడా పోలీసులు చాలా సంయమనంగా అతన్ని తీసుకుని వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ రోజు అతను అక్కడ చొక్కా విప్పి మరీ బూతులు తిడుతూ మళ్ళీ కారులో ఎక్కితే మరి మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం ప్రమాదకరం కాబట్టి పోలీసులు అతన్ని ఏదైతే చేతులు పట్టుకొని తీసుకొని వెళ్తే మోడీ గారు గొప్ప, చంద్రబాబు గారు గొప్ప, కేసీఆర్ గొప్ప, గొప్ప అమ్మందంగా లంచ్ కొడతా నీ అప్పందంగా తిడుతున్నాడు రా సారంగా. నీ ఫుల్ బాటిల్ తాగా నీ దిక్కుంటో చెప్పుకో. సిగరెట్ తాగి సిసురుతున్నాడు నా మీదకి. అదిగో అదిగో ఏమవుతాయా వీడియో తీసాడు. ఎవరిదైతే నమ్ముతారో అందరూ కూడా ఎవరో వచ్చా సత్యనారాయణ లైవ్ లో చెప్తా కొడతా కొట్టమని చెప్పు. దాన్ని కూడా ఈ రాజకీయ పార్టీలు, ఈ తెలుగుదేశం, జనసేన, ఈ కూటమి రాజకీయ పార్టీలు అదే విధంగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ ఎల్లో మీడియా ఏదైతే ఉందో విషప మీడియా, విష పత్రికలన్నీ డాక్టర్ సుధాకర్ ని రాజకీయంగా వాడుకున్నారు. యాక్చువల్ డాక్టర్ సుధాకర్ అయ్యన్న పాత్రుడు, ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడికి అనుచరుడు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి అదే అయ్యన్న పాత్రుడు అతన్ని రాజీనామా కూడా చేయించాడు. కానీ 2019కి ముందు వాళ్లే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ రాజీనామాను అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. సో 2019 ఎన్నికలు అతనికి సీటు కూడా ఇవ్వలేదు. ఈ సంఘటన జరిగిన దాదాపుగా ఏడాది తర్వాత అతను గుండెపోటుతో చనిపోతే దాన్ని కూడా రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందినటువంటి దుర్మార్గులు ఈ రాజకీయ పార్టీలు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే రాజకీయ పార్టీలు ఇప్పుడు పోలీసులు, వీళ్ళ ప్రభుత్వంలో పోలీసులు ఇంత కర్కసత్వంగా, ఇంత నీచంగా, ఇంత అమానుషంగా చేస్తున్నా కూడా దాన్ని సమర్థిస్తున్నటువంటి మీడియా గాని, సమర్థిస్తున్నటువంటి ఈ కూటమి రాజకీయ పార్టీలకి నిజంగా మీరు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే రాజకీయంగా దేన్నైనా మీకు అనుకూలంగా మలుచుకోవటం, తిమ్మిని బమ్మిని చేయాలి, ఏదైతే నందిని పద్యం చేయాలనేటటువంటి మీ ఆలోచన, మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఒక ముగ్గురు యువకులకి ఈ విధంగా చేసేటటువంటి హక్కు ఎవరిచ్చారు ఆ పోలీసులకి? వాళ్ళని దండించేటటువంటి హక్కు పోలీసులకి ఎవరిచ్చారో? న్యాయస్థానం వాళ్ళకి శిక్ష ఎత్తే లాయల్ గా శిక్ష అనుభవించాలి. దేన్నైనా కూడా మీరు ఎలా అయినా వాడుకోగలరు. మీరు ఏమి చేసినా కూడా అది రైటు, అవతల వాళ్ళు ఎంత మంచి చేసినా కూడా అది తప్పు. అదే కదా మీరు సుధాకర్ ని వాడుకున్నటువంటి తీరు. ఎంత దారుణం! మీరు ఆ రోజు సుధాకర్ చేసింది 100% తప్పు, కానీ పోలీసులు చాలా సంయమనంగా వ్యవహరిస్తే దాన్ని కూడా మీరు తప్పు బట్టి రాజకీయంగా వాడుకున్నారు. దాదాపు 4 ఏళ్లు, మీరు ఇప్పటికి 5 ఏళ్ళు అయింది ఆ సంఘటన జరిగి కూడా. అతను ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నటువంటి తీరు దయచేసి ప్రజానీకం కూడా గమనించమని చెప్తా ఉన్నా.